ఓకే, రాఘవేంద్ర గారు నమస్కారం. ఏంటారు? తల్లికి వందనం వచ్చేపాటికి ఒకే అకౌంట్కి చాలామంది, అంటే ఒక ఆధార్ కార్డు మీద ఎక్కువ మందికి తల్లికి వందనం వేస్తున్నారని, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువయ్యాయా, లేదంటే సరైన పర్యవేక్షణ లేదా, అధికారుల లోపాలా? గత కొద్ది రోజుల కిందటే నారా లోకేష్ కూడా ఒక అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించారు. ఎంతో రికార్డ్స్ అన్నీ కూడా అవకతవకలుగా ఉన్నాయి అవి ఇవని. ఆ రికార్డ్స్ అన్నీ అవకతవకలుగా ఉన్నాయా, లేదంటే అసలు అది ఏం జరిగింది? అది పూర్తిగా అదేమో మరి దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, ఈ పేదనలో ఉన్నటువంటి రజనీ గారికి, ఇతర సభ్యులకి, అదేవిధంగా AP23 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ప్రచారం చూస్తూ ఉంటే వాళ్ళ బాధ ఎట్లా ఉందంటే, సాక్షిలో కానీ, సాక్షి న్యూస్ ఛానల్లో కానీ, అయ్యో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 13,000 వేసాడు, 26,000 వేసాడు, 39,000 వేసాడు, 52,000 వేసాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి గూగుల్, లూలు మాల్ కంపెనీలు రావడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్ బ్యాగుల మీద మామయ్య బొమ్మలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా 1వ తరగతి పిల్లలు కూడా ఈరోజు సిద్ధపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఇబ్బంది పడి బాధపడుతూ ఉన్నారన్నట్టుందండి క్లియర్గా. ఎందుకంటే వీళ్ళకి చెయ్యను చేత కాదు, చేసే వాళ్ళని ప్రోత్సహించడం చేత కాదు. అదేదో సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అనే సామెత ఉంది. వీళ్ళ బుద్ధి అంతా ఇంకా మారలేదు. నేను మొన్న డిబేట్లో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ఫేక్ ప్రచారం అనేది ఇంకా మారలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తల్లికి వందనం గురించి మనం మాట్లాడుతున్నామో, ఈ తల్లికి వందనం అనేది సూపర్ సక్సెస్ అయ్యింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా సంతోషంగా బయటకు వచ్చేసి, ఇదిగో మా పిల్లలకి ఇంత పడింది, మా పిల్లలకి ఇంత పడింది, మా కుటుంబానికి ఇంత వచ్చింది, ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం, నారా లోకేష్ గారికి రుణపడి ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎన్డీఏ కూటమికి మేము పూర్తి మద్దతున్నామని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్గా బయటకు వచ్చేసి వాళ్ళ మీడియా ముందుకు వచ్చి, కానీ బహుశా వాళ్ళు ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా వచ్చారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎంతో సంతోషంతో బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ ఏదైతే మనం తల్లికి వందనం గురించి వీళ్ళు ఏదైతే షోకాల్డ్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇది లోకేష్ గారి ఖాతాకి వెళ్తున్నాయా, ఏదైతే 2,000 రూపాయలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉంటే లోకేష్ గారి ఏదైతే మా తల్లి వందనానికి సంబంధించి క్లియర్గా జీవోలో పెట్టాం, ఆ జీవోలో పెట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ వాదన ఏంటంటే 15,000 చెప్పారు కదా, 13,000 ఎందుకు వేశారు, 2,000 ఎక్కడికి పోతున్నాయి వీళ్ళ వాదన. దానికి ఆన్సర్ వచ్చింది. ఏమని చెప్పాడు? క్లియర్గా జీవోలో ఇచ్చాం, జీవో ప్రకారంగా కలెక్టర్స్కో లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్కి వెళ్తాయి, దాని ప్రకారంగా వెళ్తాయి అని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న మొన్నటి నుంచి ఒకటి ఏంటి, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. 90-100 మందికి ఆధార్ కార్డుల మీద ఎట్లా వచ్చాయి, లేకపోతే 40 ఆధార్ కార్డుల మీద ఒకే తల్లికి ఎట్లా వచ్చాయి అనేది కూడా ఒక క్లారిటీగా నేను ఒకటే చెప్తా ఉన్నా. లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మ్యాక్సిమం 6 మంది పిల్లలు ఉండే తల్లికి మాత్రమే అమౌంట్ వేయడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో త్రూ కలెక్టర్స్ మొత్తం ఏవైతే కేర్ టేకర్స్ కానీ, లేకపోతే హాస్టల్స్ కానీ, లేకపోతే అనాథ శరణాలయాలు కానీ, వీటన్నిటిని కూడా త్రూ కలెక్టర్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు చేయట్లేదని చెప్పేసి లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. మరి అది ఇప్పుడు స్టార్ట్ అయిందో లేదో, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ డేటా అంతా తీసుకొచ్చారనేది కూడా మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగి ఉంటే, ఏదైతే అనధికారికంగా ఏదైనా ఫ్రాడ్ లెక్కలో ఒకే తల్లికి లేకపోతే 300 మంది పిల్లలు లేకపోతే 100 మంది పిల్లలని వీళ్ళు చెప్తా ఉన్నారు, అటువంటి ఏమైనా అవకతవకలు జరుగుంటే ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడి ఉంది. మేమేమి పారిపోతామని చెప్పట్లేదు, మేము ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చెప్తా ఉన్నాం. ప్రతి కూడా రికార్డు ఏదైతే మేము ఎవరెవరికి తల్లికి వందనం ఇచ్చామనేది ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసి, ఎలిజిబిలిటీ లిస్టు, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రతి సచివాలయంలో కూడా మేము ప్రచురించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే దాన్ని గ్రీవెన్స్లో పెట్టండి. ఈ రోజు నుంచి గ్రీవెన్స్ కూడా స్టార్ట్ అయింది. వచ్చేసి
తప్పు జరిగిపోయింది అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని తప్పుదోవ పెట్టించుకోవడం, ఎప్పుడు కూడా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఫేక్ ప్రచారం, ఎప్పుడు కూడా వీళ్ళ నోటికి వచ్చింది మాట్లాడడం, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయడం అనేది ఒకటి వీళ్ళకి ఏంటంటే ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈరోజు మా ప్రభుత్వము, మా ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. తల్లికి వందనం, ఈరోజు మేము ఏదైతే 67 లక్షల పైచీలకు చెప్పామో, 67 లక్షల పైచీలకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై 1st వీక్ కల్లా మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్ చేస్తాము. ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మీకు ఎవరికైనా మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు రాకపోతే ఒకరితో సంబంధం లేదు, సచివాలయంలోకి పోండి, మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసుకోండి, దాని ప్రకారం మీరు జస్టిఫై చేసుకోండి, నెక్స్ట్ లిస్ట్లో మీకు వస్తుంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే, వీళ్ళు గతంలో పెట్టిపోయినటువంటి విద్యా వ్యవస్థలో ఉండే బకాయిలన్నీ కూడా మేము అధికారంలోకి రావడంగానే కట్టడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి చిక్కీలు బిల్లులు కానివ్వండి, లేకపోతే హాస్టల్ మెస్ బిల్లులు కానివ్వండి, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ పే చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తది ఒకటి ఎత్తుకున్నారు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించలేని సాక్షిలో చూస్తాను ఉదయం. ఇది ఒకటి మళ్ళీ అంటే రేపో మాపో మళ్ళీ దీని మీద కూడా మనం డిబేట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, వాళ్ళు ఈ తల్లికి వందనం పడిన తర్వాత పిల్లలు ఎందుకు తగ్గారు, యూడిఐఎస్ వాళ్ళని కౌంట్ చేయలేదంట. యూడిఐఎస్లో ఎవరెవరు వస్తారో కూడా వీళ్ళకి తెలియదు. ఎల్కేజీ యూకేజీ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా యూడిఐఎస్ కింద కౌంట్ చేస్తాము, అందువల్ల వాళ్ళని ఈ లిస్టులో తీసుకోలేదు అని చెప్పేసి లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. తర్వాత వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివే కౌంట్ చూపించడం కోసరంగా ఎవరైతే ఎడ్యుకేషన్ అయిపోయి ఖాళీగా ఉంటారు చూడండి, వాళ్ళను కూడా కొన్ని స్కూల్లో అడ్మిషన్ చేసి చూపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉండింది. గతంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించారు. రైట్. ఇటువంటి అన్నీ కూడా లొసుగులు చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు, ఈ డేటా అనేది యాక్యురసీ లేకపోవటం, వీటన్నిటిని కూడా సర్ది చేసుకుంటూ యాజ్ మచ్ యాజ్ మేము ఎంతవరకు చేయగలమో ట్రాన్స్పరెంట్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా సంక్షేమ పథకాలు అందియటం, దానితో పాటు ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా యూనిఫామ్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా స్కూల్కి సంబంధించి కిట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చేస్తాం. మేము ప్రచారం కోరుకోవట్లేదు. ఇక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్య ఇప్పించాలి, రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు బాగుండి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళు బురద చల్లుతా ఉన్నారు. ఇప్పటికే ఈ తల్లికి వందనంతో మేము సూపర్ 6 విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాం. వైసీపీ పార్టీ అనేది వాళ్ళకు ఒక అభద్రతా భావంతో మేము మా పార్టీ మూసుకుపోయిందని ఒక భావంతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. రేపో మాపో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తులసిరెడ్డి గారికి మనకే పోటీ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షర్మిలా గారి మీద ఉన్న నమ్మకం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. వైసీపీలో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారు. అయితే క్లియర్గా అర్థమవుతుంది శ్రీనివాస్ గారు. రైట్. ఓకే రాఘవేంద్ర గారు, శ్రీనివాస్ గారు ఏమంటారు? ఈ పొరపాటుకు కారణం ఎవరు? ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా అండి, ఇటువంటి ఉపేక్షించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫేక్ బ్యాచ్, వీళ్ళు ప్రోపగాండా చేయడంలో చాలా సిద్ధహస్తులు. వాళ్ళ మాటలు మనం బ్లైండ్గా నమ్మి వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం. తప్పు ఎక్కడ జరిగితే వీఆర్ రెడీ టు టేక్ ఇట్. ఎందుకంటే మేము రెక్టిఫై చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పులు జరగకుండా తల్లికి వందనం అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్తో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది లోకేష్ గారు దీనిని పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం వెళ్తామండి. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టు కానీ ఒకే పర్సన్కి ఎక్కువగా వాళ్ళ పిల్లలు లేకుండా వాళ్ళకి కానీ క్రెడిట్ అయ్యంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రూట్ లెవెల్ నుంచి ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, దానికి సహకరించారో, చేయమని చెప్పేసి ఎవరైతే ప్రోద్బలం చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే దిశగా ఈ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది.
తర్వాత ఇంకో చిన్న విషయం అండి, ఇందాక తులసిరెడ్డి గారు ఈ పార్టీకి భజన చేయమంటారా, ప్రతిపక్షాలు భజన చేయడానికి కాదు కదా అని. మేము భజన చేయమనట్లేదు, ఫేక్ ప్రచారాలు చేయొద్దు, ప్రజల్ని తప్పుదోవ పట్టొచ్చు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయొద్దు అని చెప్పేసి మేము పదే పదే చెప్తా ఉన్నాం.